ఒక హెల్తీ అడల్ట్ అనే వాళ్ళు 1000 mcg ఆఫ్ కాల్షియం అనేది కన్జ్యూమ్ చేయాలన్నమాట. అది చిన్నపిల్లలకి వస్తే 1200 to 1300, 50+ వాళ్ళకి అయితే సేమ్ 1200 to 1300 mcg ఆఫ్ కాల్షియం అనేది మనం కన్జ్యూమ్ చేయాలి ఎవ్రీ డే. కానీ మనకి అంత మంచిగా కాల్షియం అనేది ఇక్కడ దొరుకుతుంది. దానికే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో మనకి కాల్షియం సప్లిమెంట్లో వాటి ట్యాబ్లెట్కి 400 mcg ఆఫ్ కాల్షియం, 150 mcg ఆఫ్ మెగ్నీషియం, 2.50 mcg ఆఫ్ విటమిన్ D2 అనేది దొరుకుతుంది అనమాట. ఇవన్నీ ఏంటని చూస్తున్నారా, వన్స్ మనం కాల్షియం ఒక్కటి తీసుకుంటే సరిపోదండి. మనం కాల్షియంతో పాటు మెగ్నీషియం మన విటమిన్ D2 ఇచ్చినప్పుడు మాత్రమే ఆ కాల్షియం అనేది బాడీ 100% అబ్జర్వ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోగలదు. సో మనం బయట కాల్షియం చూస్తే మీకు ఓన్లీ కాల్షియం మాత్రమే ఉంటుంది, లేకపోతే విత్ మెగ్నీషియం మాత్రమే ఉంటుంది. బికాస్ అది మీకు టెంపరీ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది తప్ప దాన్ని బాడీ అనేది యూటిలైజ్ చేసుకొని మీ హెల్తీగా మీ బోన్స్ అనేవి మార్చలేవు. టెంపరీ రిలీఫ్ కోసం మాత్రమే బయట దొరికే ఫార్మాటికల్స్ కాల్షియం అనేది ఉపయోగపడుతుంది తప్ప పర్మనెంట్ సొల్యూషన్ అనేది కాదు, రిపేర్ అనేది అవ్వదు. సో వన్స్ ఇక్కడ న్యూట్రాటికల్లోకి వచ్చే కొద్దికి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో న్యూట్రాటికల్ కాల్షియం మాత్రమే అవైలబిలిటీలో ఉంటుంది. దాంతోనూ ప్లస్ మీకు కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ D2 అనేది ఉంది. కాంబినేషన్లో మీకు మీ బోన్స్ని హెల్తీగా అనేది మారుస్తాయి అన్నమాట.